విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట సాధ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుంటే, ధ్యానం చేస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని వాక్యము రాయబడి ఉన్నది. కాబట్టి క్రీస్తునందు వాక్యం వింటున్న మీ అందరికీ విశ్వాసము మీ హృదయంలో ఉండాలి. యేసు ప్రభు మీద విశ్వాసము ఉండాలి. విశ్వాసం లేకపోతే ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు. నీవు యేసు ప్రభుకి ఇష్టడుగా ఉండాలి అంటే, యేసు ప్రభు నిన్ను ఇష్టపడాలి అంటే, యేసయ్య నిన్ను ఇష్టపడాలంటే నీ హృదయంలో విశ్వాసము ఉండాలి. దేవునికి ప్రియమైన వారలారా, నీవు ఒక వస్తువును కొనేటప్పుడు ఆ వస్తువును నువ్వు ఇష్టపడితేనే కొంటావు. నీవు మార్కెట్కి వెళ్ళినప్పుడు నీకు ఏదైతే కొనాలని ఇష్టం కలుగుతుందో అప్పుడు నువ్వు ఆ మార్కెట్లో కాయలు కొంటావు. అలాగే అనేక వస్త్రాలు కూడా కొంటావు. నీకు ఇష్టమైనది ఈ లోకంలో కొనటానికి నువ్వు ఇష్టపడతావు. నీకు ఇష్టం లేకపోతే దాన్ని కొనవు. అలాగే యేసు ప్రభు కూడా నిన్ను ఇష్టపడితేనే పరలోక రాజ్యానికి నిన్ను తీసుకొని వెళ్తాడు. నువ్వు యేసు ప్రభుకి ఇష్టడుగా లేకపోతే నిన్ను ఆయన తన రక్తంతో కడగడు, పరలోక రాజ్యానికి వారసుడిగా చేయడు, అలాగే మేలు చేయడు, కృప చూపడు, ఆదరించడు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుకి ఇష్టడుగా ఉంటావో అప్పుడు యేసు ప్రభు నీకు మేలు చేయటానికి ఇష్టపడతాడు. యేసు ప్రభు నీకు సహాయం చేయటానికి ఇష్టపడతాడు. యేసు తన రక్తం చేత నిన్ను కడగటానికి ఇష్టపడతాడు. నీ పాపములకు క్షమించటానికి ఇష్టపడతాడు. నిన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించటానికి ఇష్టపడతాడు. నిన్ను మహిమగల రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడతాడు. తన నిత్య జీవము నీకు ఇవ్వటానికి ఇష్టపడతాడు. నీకు కృప చూపటానికి ఇష్టపడతాడు. కాబట్టి నువ్వు యేసు ప్రభుకి ఇష్టడుగా ఉంటే, యేసు ప్రభుకి ఇష్టడుగా ఉంటే నీకు ఆయన ఎల్లప్పుడూ సహాయం చేయడానికి ఇష్టపడతాడు. అందుకని నువ్వు యేసు ప్రభుకి ఇష్టడుగా ఉండాలి అంటే నీ హృదయంలో విశ్వాసం ఉండాలి, నీ మనసులో విశ్వాసము ఉండాలి, నీ నోటి మాటల్లో కూడా విశ్వాసమే ఉండాలి. అవిశ్వాసము ఉండకూడదు. నీ హృదయంలో అవిశ్వాసము ఉండకూడదు. నీ మనసులో అవిశ్వాసము ఉండకూడదు. నీ మాటల్లో అవిశ్వాసపు మాటలో ఉండకూడదు. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. ఎవరైనా సరే దేవుని బిడ్డలారా, కాబట్టి నీ హృదయంలో విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు దేవునికి ఇష్టడు అవుతావు. యేసయ్య నిన్ను ఇష్టపడతాడు. నీకు తన మహిమగల రాజ్యం ఇవ్వటానికి యేసయ్య కూడా ఇష్టపడతాడు. అలాగే తన మహిమతో నిన్ను నింపటానికి ఇష్టపడతాడు. కృప చూపటానికి ఇష్టపడతాడు. నిన్ను ఆశీర్వదించడానికి, దీవించటానికి, అభివృద్ధిపరచటానికి ఇష్టపడతాడు. సాతాను శక్తుల నుండి నిన్ను విడిపించటానికి ఇష్టపడతాడు. నీ ప్రార్థనలు ఆలకించి సహాయం చేయడానికి కూడా ఇష్టపడతాడు. కాబట్టి విశ్వాసం దానికి కారణం. దేవుడిని అందాన్ని చూచి నిన్ను ఇష్టపడడు. నీ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉంటే యేసయ్య నిన్ను ఇష్టపడడు. అలాగే నీవు అందముగా ఉంటే యేసయ్య నిన్ను ఇష్టపడడు. అందముగా ఉంటే ఇష్టపడేది పెళ్లి చేసుకునే యవనస్తులు. పెళ్లి చేసుకునేటప్పుడు యవనస్తులు, స్త్రీ అయినా పురుషుడైనా, ఎదుటి వ్యక్తి అందంగా ఉన్నప్పుడు స్త్రీ అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. పురుషుడు కూడా స్త్రీ అందంగా ఉంటే చూచి ఆ స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడు. కానీ యేసు ప్రభు నీ అందాన్ని చూచి ఇష్టపడడు. అలాగే కొంతమంది ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని వివాహం చేసేటప్పుడు కూడా ఆ అబ్బాయి దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉంటే, లేదా ట్రాక్టర్లు ఉంటే, కార్లు ఉంటే, బ్యాండీలు, పొగాకు, భూములు, 100 ఎకరాల భూమి ఉంటే, డబ్బును బట్టి, ఆస్తిని బట్టి కూడా అమ్మాయిని ఇవ్వడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారు. కానీ నీ దగ్గర డబ్బు ఉంటే యేసు ప్రభు నిన్ను ఇష్టపడడు. నీ దగ్గర అందము ఉంటే యేసు ప్రభు నిన్ను ఇష్టపడడు. నీ దగ్గర బంగారము ఉంటే యేసు ప్రభు నిన్ను ఇష్టపడడు. నీ దగ్గర 100 ఎకరాల పొలము, భూమి ఉంటే యేసయ్య నిన్ను ఇష్టపడడు. యేసయ్య నిన్ను ఇష్టపడాలంటే నీ దగ్గర ఉండాల్సింది విశ్వాసమే. విశ్వాసం నీ దగ్గర ఉంటేనే యేసయ్య నిన్ను ఇష్టపడతాడు. విశ్వాసం నీలో ఉంటే యేసయ్య నిన్ను ఇష్టపడతాడు. నీ దగ్గర విశ్వాసం ఉంటే యేసయ్య నిన్ను ఇష్టపడతాడు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని బిడ్డలారా, యేసయ్య నీకు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు,
కృప చూపుతాడు. బైబిల్ గ్రంథములో మనం హెబ్రీ రాసిన పత్రిక 11 అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడంట. దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి తన కుమారుడైన ఇస్సాకును దేవునికి బలిగా అర్పించాడు. అందుకే విశ్వాసం అర్పించాడు కాబట్టి తిరిగి తన ఇస్సాకుని మళ్ళా బూడిదలో నుండి తన ఇస్సాకుని తీసుకోగలిగినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి బలి అర్పించాడంట. అలాగే విశ్వాసాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయాలి, విశ్వాసాన్ని బట్టి సువార్త ప్రకటించాలి, విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవునికి విజ్ఞాపన చేయాలి, విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవునికి దశమ భాగం కానుకలు చెల్లించాలి. విశ్వాసాన్ని బట్టి అంటే యేసు ప్రభు నాకు ప్రతిఫలం ఇస్తాడని విశ్వాసంతో నువ్వు దేవునికి దశమ భాగం చెల్లించాలి. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి, దేవుడు నా ప్రార్థన విని నాకు ప్రతిఫలం ఇస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అలాగే మనం అనేక మంది బైబిల్ గ్రంథంలో చూసుకుంటే విశ్వాసం బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాడంట. ఇస్సాకు కూడా విశ్వాసాన్ని బట్టి యాకోబును ఆశీర్వదించాడు. ఇస్సాకు విశ్వాసాన్ని బట్టి ఏశావును కూడా ఆశీర్వదించాడు. అలాగే నీవు విశ్వాసాన్ని బట్టి నీ బిడ్డలను ఆశీర్వదించాలి, విశ్వాసంతో నీ బిడ్డలను నువ్వు ఆశీర్వదించాలి, విశ్వాసంతో నీ సంఘాన్ని నువ్వు ఆశీర్వదించాలి, విశ్వాసంతో నీ సహోదరులను నువ్వు ఆశీర్వదించాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడతారు, మేలు పొందుకుంటారు, దేవుని సహాయాన్ని వారు పొందుకుంటారు. అలాగే విశ్వాసాన్ని బట్టి కూడా యేసేబు శ్రమలు అనుభవించాడు. విశ్వాసాన్ని బట్టి యేసేబు చెరసాల శ్రమలు అనుభవించాడు. ఆ విశ్వాసాన్ని బట్టి యేసేబు ఐగుప్తు దేశానికి మహారాజుగా ఆశీర్వదించబడ్డాడు, గొప్ప స్థాయికి ఎదిగినాడు యేసేబు. అలాగే మోషే కూడా విశ్వాసాన్ని బట్టి పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగాన్ని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని తలంచాడు. మోషే కూడా చూడండి, విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనాన్ని విసర్జించాడు, ఐగుప్తు భోగాన్ని విసర్జించాడు, ఐగుప్తు పేరు ప్రఖ్యాతిని విసర్జించాడు, ఐగుప్తు ఫరో కుమార్తె కొడుకును అని అనిపించుకున్నట్టు కూడా ఆయన ఇష్టపడలేదంటే కారణం విశ్వాసాన్ని బట్టి, దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి అవన్నీ వదిలేశాడు. నీవు కూడా విశ్వాసాన్ని బట్టి లోకాన్ని విసర్జించాలి, క్రీస్తునందు విశ్వాసంతో, యేసు ప్రభు మీద విశ్వాసంతో పాపాన్ని విసర్జించాలి, లోకాన్ని విసర్జించాలి, అవసరమైతే లోక బంధ స్నేహాలను విసర్జించాలి, ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని నువ్వు విసర్జించాలి. ఎవరి మీద విశ్వాసంతో? యేసు ప్రభు మీద విశ్వాసంతో నీ బంధువైన నీ కులాన్నైనా విసర్జించాలి. మోషే చూడండి, ఐగుప్తుని విసర్జించబడేశాడు విశ్వాసాన్ని బట్టి. దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడమే మేలు అనుకున్నాడు విశ్వాసాన్ని బట్టి. అలాగే నువ్వు విశ్వాసాన్ని బట్టి లోకాన్ని విడిచి క్రీస్తు వెంబడిస్తున్నప్పుడు నీకు కలిగిన శ్రమలు నీకు మేలుగా మారతాయి. విశ్వాసంతో నువ్వు వెంబడించాలి. అలాగే మోషేకు గొప్ప పేరు కూడా దేవుడిచ్చాడు. అలాంటి విశ్వాసంతో మోషే లోకాన్ని విడిచి ఐగుప్తుని విడిచి క్రీస్తు బిడ్డలను వెంబడించాడు కాబట్టి దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడి ఆయన ధర్మశాస్త్రాన్ని భూ ప్రపంచానికి యూదులకి మాత్రమే కాదు నేటి క్రైస్తవులు కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన గ్రంథాన్ని అనుగ్రహించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. విశ్వాసాన్ని బట్టి దేవుని బిడ్డలారా, ఇంకా మనము చూసుకున్నట్లయితే విశ్వాసాన్ని బట్టి దావీదు గొల్యాతుతో యుద్ధం చేసి జయాన్ని పొందినాడు. విశ్వాసంతోనే గొల్యాతుతో యుద్ధం చేశాడు. నీవు కూడా విశ్వాసంతో ఆ యుద్ధం చేయాలి. అపవాదితో విశ్వాసంతో నీవు అపవాదితో యుద్ధం చేసి అపవాదిని ఓడించి అపవాదిని నువ్వు చీల్చిపడేసి అపవాదిని జయించి నీవు కూడా దావీదు వలె జయము పొందాలి. విశ్వాసాన్ని బట్టి విశ్వాసముతో దావీదు గొల్యాతుని ఎదుర్కొన్నాడు. విశ్వాసముతోనే దావీదు గొల్యాతుతో యుద్ధం చేసి తన తల నరికి పడేసి ఇశ్రాయేలులకు జయమునిచ్చాడు, దేవునికి మహిమ తెచ్చాడు. అలాగే నీవు కూడా విశ్వాసముతో అపవాదిని ఎదిరించాలి, విశ్వాసంతోనే సాతాను శక్తులను ఎదిరించాలి, విశ్వాసంతో అపవాది క్రియలను లయపరచాలి. విశ్వాసంతోనే నీవు అపవాది క్రియలు లయపరిచి నీవు దేవునికి ఇష్టడిగా మారాలి. ఎందుకు అబ్రహాము ఇస్సాకులు అందరూ దేవునికి ఇష్టలుగా మారినారంటే వారిలో విశ్వాసం ఉంది. అందుకే అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని బట్టి
బట్టి దేవుడు అబ్రహామును ఇష్టపడ్డాడు. ఇస్సాకులో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇస్సాకును ఇష్టపడ్డాడు. అలాగే మోషేలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు మోషేని ఇష్టపడ్డాడు. యెహోషువలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు యెహోషువను ఇష్టపడ్డాడు. యెహోషువ విశ్వాసంతో ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులు ఆపినాడు. కారణం విశ్వాసంతోనే సూర్య చంద్రులను యెహోషువ ఆపినాడు. అందుకే యెహోషువలో ఉన్న విశ్వాసాన్ని బట్టి యెహోషువ దేవునికి ఇష్టుడైనాడు. అలాగే దావీదు కూడా విశ్వాసాన్ని బట్టి దావీదు దేవునికి ఇష్టుడైనాడు. ఈరోజు నీవు కూడా వాక్యం వింటున్న నీవు దేవునికి ఇష్టుడిగా ఉండాలి. విశ్వాసాన్ని బట్టి నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను ఇష్టపడతాడు. కాబట్టి విశ్వాసాన్ని బట్టి నీవు దేవునికి ఇష్టుడిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టడిగా ఉంటావో నీకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు, మేలు చేయడానికి ఇష్టపడతాడు, జయం ఇవ్వడానికి ఇష్టపడతాడు, తోడుగా ఉండటానికి ఇష్టపడతాడు, నీ ప్రార్థన విని కార్యములు చేయడానికి ఇష్టపడతాడు దేవుడు. అలాగే దానియేలు విశ్వాసాన్ని బట్టి చెరసాల వేయబడ్డాడు. దానియేలు విశ్వాసంతోనే చెరసాల వేయబడ్డాడు. అయితే దానియేలు విశ్వాసాన్ని బట్టి సింహాల నోళ్ళు మూయించబడ్డాయి. అలాగే నీ విశ్వాసాన్ని బట్టి నీ శత్రువుల నోర్లు మూయించబడాలి. ఈ భూమి మీద మనిషికి శత్రువులు ఉంటారు. దేవుని బిడ్డలారా, బ్రతికినంతకాలం శత్రువులు ఉండాల్సిందే. ప్రతి మనిషికి శత్రువులు ఉంటారు, వ్యతిరేకులు ఉంటారు. అయితే నీ వ్యతిరేక సంబంధమైన మనుషులు, నీ శత్రువులు నోరు మూయించబడాలంటే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ శత్రువుల నోర్లు మూయిస్తాడు. విశ్వాసాన్ని బట్టి సింహాల నోర్లు మూయించిన దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నీ శత్రువుల నోర్లు, విరోధుల నోర్లు, నీకు వ్యతిరేకంగా ఉన్న మనుషుల నోర్లు మూయిస్తాడు యేసు ప్రభు. విశ్వాసాన్ని బట్టి దానియేలు కూడా దేవునికి ఇష్టడయ్యాడు. నీవు కూడా విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టడిగా మారాలి. అలాగే ఇంకా మనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, అలాగే శద్రకు, మేషకు, అబేద్నెగోలకు కూడా అగ్ని గుండానికి వెళ్ళేటప్పుడు విశ్వాసంతోనే వారు అగ్నిగుండములోకి వెళ్ళారు. అగ్నిగుండములోకి వారి విశ్వాసాన్ని బట్టి అగ్ని బలము చల్లారిపోయింది. వారిలోకి దేవుడు దిగి వచ్చాడు. అలాగే వారి అరికాలు మొదలుకొని తల వెంట్రుకలు సైతము ఎక్కడ కాలిపోలేదు. వారు అగ్నిగుండంలో కూడా సాధారణంగానే ఉన్నారు. కారణం విశ్వాసాన్ని బట్టి వారు అగ్నిగుండమును జయించారు, అగ్ని బలము చల్లార్చినారు. అగ్నిగుండములో కూడా క్షేమముగా ఉన్నారు, ఆరోగ్యముగా ఉన్నారు, అపాయము నుండి తప్పించుకున్నారు. కాబట్టి నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు వచ్చిన అపాయమును తప్పిస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి అపాయం తప్పించబడుతుంది. నీ విశ్వాసాన్ని బట్టి కీడు తప్పించబడుతుంది. నీ విశ్వాసాన్ని బట్టి రోగాలు స్వస్థపరచబడతాయి. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఒక వాక్యం రాయబడింది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని. నీ విశ్వాసమే నీ రోగాన్ని స్వస్థపరచును. నీ విశ్వాసమే నీ కుటుంబాన్ని ఆశీర్వదించును. నీ విశ్వాసమే నిన్ను హెచ్చించును. నీ విశ్వాసమే నిన్ను ఘనపరచును. నీ విశ్వాసమే నీ కుటుంబంలో ఉన్న దరిద్రతను తొలగించును. నీ విశ్వాసమే నీకు మేలు చేయును. నీ విశ్వాసమే నీకు తోడుగా ఉండును. నీ విశ్వాసమే నీ కుటుంబాన్ని రక్షించును. కాబట్టి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయంలో విశ్వాసం కలిగి ఉంటావో, నీ మనసులో విశ్వాసం కలిగి ఉంటావో, అప్పుడు యేసు క్రీస్తు ప్రభువుకు నీవు ఇష్టుడవు. నువ్వు యేసు ప్రభువుకి ఇష్టుడిగా ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండు, విశ్వాసము సంపాదించుకోనము. అప్పుడు యేసయ్యకు నువ్వు ఇష్టుడవు. యేసయ్య నిన్ను ఇష్టపడతాడు. దేవుడి మాటలు దీవించునుగాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్య, ప్రభా, విశ్వాసం లేకుండా నీకు ఇష్టలై ఉండటం అసాధ్యమని అవుతాను. ఇదిగో ప్రభు, వాక్యం మీద మేమందరూ విశ్వాసంతో బ్రతకడానికి సహాయం చేయండి. మా హృదయంలో విశ్వాసం ఉంచండి, మా మనసులో విశ్వాసం ఉంచండి ప్రభా. అయ్యా, ఎవరిలో విశ్వాసం లేదో వారికి విశ్వాసం దయచేయి ప్రభా. ఎవరి హృదయంలో విశ్వాసం లేదో వారికి విశ్వాసం దయచేతండి. ఎవరి మనసులో విశ్వాసం లేదో వారికి విశ్వాసం దయచేయనైనా. ప్రతి ఒక్కరు విశ్వాసంతో జీవించాలి, ప్రతి ఒక్కరు విశ్వాసంతో బ్రతకాలి నైనా. విశ్వాసం కలిగి ఉండాలి. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి తన కుమారుడైన ఇస్సాకును బలర్పించాడంట. విశ్వాసాన్ని బట్టి మోషే ప్రభువా ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు పేరు ప్రఖ్యాతులు కూడా విడిచిపెట్టేశాడు ప్రభా. విశ్వాసాన్ని బట్టి దావీదు గొల్యాతుతో యుద్ధం చేసి జయించాడు తండ్రి. అలాగే అలాంటి విశ్వాసం మాకు కూడా దయచేది, విశ్వాసం దయచేయండి ప్రభా. విశ్వాసం దయచేతండి. విశ్వాసంతో ప్రార్థన చేసుకోవడం మాకు నేర్పించండి. విశ్వాసంతో భక్తి చేయటం, విశ్వాసంతోనే ప్రార్థన చేయటం, విశ్వాసంతో ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోవటము, విశ్వాసంతోనే అపవాదితో పోరాడి గెలవటం మాకు సహాయం చేయండి తండ్రి. విశ్వాస వీరులుగా మార్చండి. విశ్వాసం మనసులో హృదయంలో ఉంచి యేసయ్య, నీకు ఇష్టమైన బిడ్డలుగా మీరు మమ్మల్ని మార్చండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చమని యేసు నామములో విశ్వాసాన్ని బట్టి నీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చమని యేసు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్.